ఎపిసోడ్ 190 అమూల్య డెడ్ బాడీ. నిర్లక్ష్యంగా సమాధానమిస్తున్న వివేక్కి వార్నింగ్ ఇచ్చాడు బాలభద్రుడు. తన కూతురు కోసం అతడింతలా ఫైట్ చేస్తాడని అరుణ్ ఊహించలేదు. నోర్లేస్తోందేంటి బాలా? నువ్వు ఎవరితో మాట్లాడుతున్నావో మర్చిపోతున్నావా అని పొగరుగా అన్నాడు వివేక్. మర్చిపోయేలా నువ్వే చేసుకుంటున్నావు వివేక్. ఒక వ్యక్తి తన కూతురు కనిపించడం లేదని కంప్లైంట్ ఇవ్వడానికొస్తే ఇలాగేనా సమాధానం చెప్పేది అని గంభీరంగా అన్నాడు బాలభద్రుడు. బిందు హత్య కేసులో మీరేమైనా నాకు సరిగ్గా సమాధానం చెప్పారా? ఫస్ట్ సస్పెక్ట్ అయిన పూజారి గారిని అరెస్ట్ చేస్తే ఆయనకి బెయిల్ ఇచ్చి తీసుకువెళ్ళిపోయావు. మీ ఊరి వాళ్లపై ఈగ కూడా వాలనివ్వవు అంటూ తన చైర్లో నుంచి పైకి లేచి, ఫర్ ఎగ్జాంపుల్, ఈయన కూతుర్ని మీ ఊరు వాళ్లే కిడ్నాప్ చేశారు అనుకుందాం. నేను ఇన్వెస్టిగేషన్ చేసి వాళ్ళని కనిపెట్టి అరెస్ట్ చేస్తే నెక్స్ట్ డే వచ్చి నువ్వే వాళ్ళకి బెయిల్ ఇచ్చి తీసుకుపోతావు. ఈ మాత్రం దానికి సమాధానం ఎలా చెప్తే ఏంటి అని తన ఫ్రస్ట్రేషన్ ని మొత్తం బయటపెట్టేశాడు వివేక్. వివేక్, మాటలతో టైం వేస్ట్ చేస్తున్నావు. ఆ రోజు పూజారి గారిని మా ఊరికి తీసుకువెళ్ళకపోయుంటే ఏం జరిగుండేదో కనీసం నీ ఊహకి కూడా అందేది కాదు అని సీరియస్గా అన్నాడు బాలభద్రుడు. ఇక్కడేం జరుగుతోంది, మీరేం మాట్లాడుకుంటున్నారు అని వాళ్ల మాటలు అర్థం కాక అసహనంగా అరిచాడు అరుణ్. ఏది ఏవైనా సరే వివేక్ మాత్రం బాలభద్రుడితో వెళ్లాలనుకోవడం లేదు. అతడి ఈగో అందుకు ఒప్పుకోవడం లేదు. ఇన్స్పెక్టర్, ఇప్పుడు మీరు ఈ కేసుని ఇన్వెస్టిగేషన్ చేస్తారా లేదంటే కమిషనర్ గారితో మాట్లాడించమంటావా? యునో హూ ఐ యామ్ అని కళ్ళు పెద్దవి చేసి కమాండింగ్గా అడిగాడు అరుణ్. సారు, ఎందుకొచ్చిన గొడవలేండి సారు? ఆయన్ని చూస్తుంటే బాగా పలుకుబడి ఉన్నవాడిలా ఉన్నాడు. ఇలాంటి ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ మూవీస్లో విలన్ ఖచ్చితంగా కంప్లైంట్ ఇచ్చినవాడే అయ్యుంటాడు. అంటే వీళ్ళమ్మాయిని కిడ్నాప్ చేసింది బాలభద్రుడే అయ్యుండొచ్చు. ఒకవేళ అదే నిజమైతే మీ రివెంజ్ కూడా తీరుతుంది కదా అని అతడికి మాత్రమే వినిపించేలా అన్నాడు కానిస్టేబుల్ గిరి. వివేక్ మనసు మారడం లేదు. అలా అని సైలెంట్గా ఉంటే రేపు కమిషనర్ దగ్గర తలెత్తుకోలేడు. ఏం చెయ్యాలో తెలియని పరిస్థితుల్లో కొట్టుమిట్టాడుతున్నాడు. హలో కమిషనర్ గారు, నేను అరుణ్ గోస్వామి అని కమిషనర్కి ఫోన్ చేసి వివేక్ గురించి చెప్పబోతుండగా అతన్ని ఆపేసి, సరే పదండి, కంప్లైంట్ తీసుకోవడం కాదు, డైరెక్ట్ ఇన్వెస్టిగేషనే మొదలు పెడతాను అని మనసు చంపుకునన్నాడు వివేక్. మొత్తానికి సాధించినందుకు బాలభద్రుడు, అరుణ్ ఒకరినొకరు చూసుకుని నవ్వుకున్నారు. ఆ నవ్వులో వివేక్ ఓటమి కనిపిస్తోంది. మరోవైపు లిల్లీ తన గదిలో అటూ ఇటూ తిరుగుతూ దీర్ఘంగా ఏదో ఆలోచిస్తోంది. ఆమె కళ్ళు ఎందుకో అలసిపోయినట్లుగా కనిపిస్తున్నాయి. ఇప్పుడు నేనేం చెయ్యాలి అంటూ గోడకి వేలాడుతున్న గడియారాన్ని చూస్తూ, నా దగ్గర ఎక్కువ సమయం లేదు, ఏం చేసినా అది త్వరగా చెయ్యాలి అని తనలో తాననుకుంది లిల్లీ. ఆమె మనసు మొత్తం నిన్న జరిగిన సంఘటన మీదే ఉంది. నేను ఎలాగైనా సరే చంద్రతో వీలైనంత త్వరగా మాట్లాడాలి, అది కూడా ఒంటరిగా అనుకుంటూ అటూ ఇటూ తిరుగుతోంది లిల్లీ. అది ఈ జన్మలో అవ్వని పని లిల్లీ. రోహిత్ చంద్రని ఒంటరిగా వదిలిపెట్టాడు. అతన్ని రోహిత్ రక్షణ కవచంలా కాపాడుతున్నాడు అని ఆమె అంతరాత్మ హెచ్చరించింది. రిస్క్ చేసైనా సరే చంద్రతో ఒంటరిగా మాట్లాడాలి, లేకపోతే మేమిద్దరం సమస్యల్లో పడిపోతాం అని లిల్లీ మనసులో అనుకుంటూ ఉండగా ఎవరో మెయిన్ డోర్ని కొడుతున్న శబ్దం వినిపించింది. రోహిత్, తలుపు తెరువు, తప్పించుకోవాలని చూస్తే శిక్ష ఇంకా పెరుగుతుంది అని తలుపుల మీద కొడుతూ అన్నాడు ఇన్స్పెక్టర్ వివేక్. అతడి మాటలు లోపలికి వినిపించడం లేదు. తలుపు కొడుతున్న శబ్దం మాత్రమే వినిపిస్తోంది. తలుపులు కొడుతుంది ఎవరు చంద్ర? ఈ టైంలో ఎవరొచ్చారు అని అతడితో మాటలు కలుపుతూ అడిగింది లిల్లీ. అదే నాక్కూడా అర్థం కావడం లేదు అని చంద్ర అంటుండగా రోహిత్ కూడా బయటికొచ్చాడు. అలా చూస్తూ ఉండే బదులు వెళ్లి డోర్ తీస్తే ఎవరొచ్చారో తెలుస్తుంది కదా అంటూ డోర్ తెరవడానికి వెళ్లాడు విక్కీ. హలో మిస్టర్ లవర్ బాయ్, ఎలా ఉన్నావు అని లాఠీని గాల్లోకి స్టైల్గా తిప్పుతూ లోపలికి అడుగుపెట్టాడు ఇన్స్పెక్టర్ వివేక్. చాలా రోజుల తర్వాత అతన్ని మళ్లీ చూస్తున్నారు. అందరి కళ్లల్లో ఆశ్చర్యంతో పాటు భయం కూడా కనబడుతోంది. ఇన్స్పెక్టర్ వచ్చాడేంటి రోహిత్ అని తార అడుగుతూ ఉండగా లోపలికి అడుగుపెట్టారు బాలభద్రుడు, అరుణ్. మామూలుగా నడుస్తున్న అరుణ్ని చూసి చంద్ర షాక్ అయ్యాడు. ఏంటి రోహిత్, నేనొచ్చానేంటి అని ఆలోచిస్తున్నావా? ఈ ఆలోచించేదేదో తప్పులు చేసే ముందు ఆలోచిస్తే నేనిక్కడికొచ్చేవాణ్ణి కాదు కదా అని పొగరుగా అంటూ రోహిత్ దగ్గరకొచ్చాడు వివేక్. ఏం మాట్లాడుతున్నారు మీరు? తప్పేంటి అని కోల్డ్ వాయిస్తో అడిగాడు రోహిత్. వీళ్ల కూతుర్ని కిడ్నాప్ చేశావని కంప్లైంట్ వచ్చింది. ఏంటిది రోహిత్? అప్పుడు హత్య, ఇప్పుడు కిడ్నాప్. మరీ ఇంత క్రిమినల్ మైండ్ సెట్ అయితే ఎలా అని వెటకారంగా నవ్వాడు వివేక్. అంకుల్,
మీరు నా మీద కేసు పెట్టారా? అమూల్యని నేను కిడ్నాప్ చేశానని ఎలా అనుకున్నారు మీరు? అని గంభీరంగా అడిగాడు రోహిత్. చూడు రోహిత్, మా అమ్మాయిని ఈ ఊరికి తీసుకొచ్చింది నువ్వే. తనకేదైనా జరిగితే నేరం నీమీదే పడుతుంది. నేను కూడా కంప్లైంట్ ఇచ్చేవాణ్ణి కాదు. వీడితో కలిసి కనికట్టు చేసి నన్ను వెర్రివాణ్ణి చేశావు. అందుకే నీకు గుణపాఠం చెప్పడానికి ఇన్స్పెక్టర్తో వచ్చాను అని పూర్తి స్పృహతో మాట్లాడుతున్న అరుణ్ వైపు ఆశ్చర్యంగా చూస్తూ, ఈయన స్పృహలోకసలు ఎలా వచ్చారు? తిరిగి ఇంటికి వెళ్లేంతవరకు స్పృహలోకి రాకుండా ఉండేలా హిప్నటైజ్ చేశాను కదా అని మనసులో అనుకుంటూ బాలభద్రుడి వైపు అనుమానంగా చూశాడు చంద్ర. అరుణ్ గారు స్పృహలోకి రావటానికి ఖచ్చితంగా చిన్నయ్య సావిత్రమ్మల హస్తం ఉంది. ఒకవేళ ఆయన్ని స్పృహలోకి తీసుకొచ్చింది వీళ్లే అయితే నేనే శివంగి కొడుకునని కూడా తెలిసిపోయి ఉంటుంది అని తనలో తాను అనుకుంటూ టెన్షన్ పడిపోతున్నాడు చంద్ర. చూడండి అంకుల్, మీరమూల్యని కన్నారు అంతే. తన బాధ్యత మొత్తం తీసుకుంది రోహిత్. వాడే లేకపోయి ఉంటే అమూల్య ఈ పాటికి ఏ స్థితిలో ఉండేదో మీకు బాగా తెలుసు. అలాంటివాడు తనకి అపాయం చేస్తాడని ఎలా అనుకుంటున్నారు అని నిలదీశాడు విక్కీ. ఇన్స్పెక్టర్ గారు, నాకు వీడి మీద కూడా అనుమానం ఉంది. ఆ కంప్లైంట్ పేపర్లో వీడి పేరు కూడా యాడ్ చేయండి అని విక్కీ అడిగిన దానికి సమాధానం చెప్పకుండా అతన్ని కూడా ఈ కేసులో ఇరికించాడు అరుణ్. విక్కీని అనుమానించడానికి కారణాలేంటి అని కంప్లైంట్ పేపర్లో విక్కీ పేరు రాస్తూ అడిగాడు కానిస్టేబుల్ గిరి. ఒకసారి వీడు మా ఇంటికొచ్చినప్పుడు మా ఆస్తి చూసి నేను కిడ్నాప్ చేస్తే చాలే లైఫ్ సెట్ అయిపోద్ది అన్నాడు. అంటే వీడికెప్పట్నుండో నా కూతుర్ని కిడ్నాప్ చేయాలనుందనే కదా అర్థం. షార్ట్ కట్లో కోటీశ్వరుడైపోవడానికి ఇంతకు తెగించాడు అని విక్కీని అసహించుకుంటూ అన్నాడు అరుణ్. అతడి మాటలకి ఎలా రియాక్ట్ అవ్వాలో ఎవరికీ అర్థం కాలేదు. ఎప్పుడో కాలేజ్ డేస్లో సరదాగా అన్న మాటని ఇంత సీరియస్గా తీసుకుంటాడని ఎవ్వరూ ఊహించలేదు. విక్కీ గురించి తెలిసిన వాళ్ళు ఎవ్వరూ ఇలా మాట్లాడరు అంకుల్. మీరు అమూల్య కనిపించట్లేదన్న బాధలో ఏం మాట్లాడుతున్నారో మీకే తెలియడం లేదు అని కోపంగా అంది తార. చుప్! ఏంటి మీ గొడవ? ఇక్కడ నేనొకడిని ఉన్నాను కదా, నన్ను మధ్యలో పెట్టుకుని మీరెందుకు మాట్లాడుతున్నారు అని కసిరాడు వివేక్. ఇంకా మాట్లాడ్డానికి ఏమీ లేదు వివేక్, అరెస్ట్ దెమ్ అని రోహిత్ వైపు రాక్షసంగా చూస్తూ అన్నాడు బాలభద్రుడు. అరెస్టు వారెంట్ కూడా ఉండడంతో రోహిత్ వాదించదలుచుకోలేదు. సైలెంట్గా ఉండిపోయాడు. చిన్నయ్య, ఇది అన్యాయం చిన్నయ్య. కావాలంటే మాకు కాస్త టైం ఇవ్వండి. అమూల్య ఎక్కడున్నా తీసుకొచ్చే బాధ్యత మాది అని నమ్మకంగా అన్నాడు చంద్ర. నువ్వెంత చెప్పినా వీళ్ళు వినే రకం కాదు చంద్ర. లైట్ తీసుకో. ఈ కేసుల నుండి ఎలా బయటపడాలో మాకు బాగా తెలుసు అని యాటిట్యూడ్గా అన్నాడు విక్కీ. ఏంట్రా నీకు తెలిసేది? ఏం బెదిరిస్తున్నావా అని కళ్ళు పెద్దవి చేసి అడిగాడు వివేక్. లేకపోతే ఏంటి సార్, తప్పు మేమే చేశామనడానికి సాక్ష్యాలు లేకుండా మమ్మల్ని అరెస్ట్ చేస్తే ఇలా మాట్లాడకుండా ఇంకెలా మాట్లాడతాం? కనీసం అమూల్య ఎలా మిస్ అయిందో కూడా అడగలేదు అని ఆవేశంగా అరిచాడు విక్కీ. నేనేం చెయ్యాలో నువ్వు చెప్పకు. ప్రైమరీ సస్పెక్ట్ని అరెస్ట్ చేసి ఇన్వెస్టిగేషన్ చేయడం నా డ్యూటీ. ఐ నో ద ప్రొసీజర్, డోంట్ టీచ్ మీ, ఓకే అని పొగరుగా అంటూ రోహిత్ చేతికి బేడీలు వెయ్యబోయాడు వివేక్. అమూల్యని మేం కిడ్నాప్ చేయలేదు వివేక్. తనే ఆ పాతాళ బావిలోకి దూకి ఆత్మహత్య చేసుకుంది అని కోపంగా అరిచాడు విక్కీ. వాట్? సూసైడ్ చేసుకుందా అని రోహిత్ చేతికి బేడీలు వేస్తున్నవాడు కాస్త ఆగిపోయి ఆశ్చర్యంగా అడిగాడు వివేక్. అవును, దానికి ప్రత్యక్ష సాక్షి వీడే. జగజిత్ ఎంత ఆపుతున్నా ఆగకుండా వెళ్లి పాతాళ బావిలోకి దూకేసింది అని జగజిత్ని ముందుకు లాగాడు విక్కీ. ఊరిని జిమ్మడిపోను, నన్నెందుకురా మధ్యలోకి లాగావు అని మనసులో అనుకుంటూ విక్కీ వైపు కోపంగా చూశాడు జగజిత్. నమ్మకండి ఇన్స్పెక్టర్, ఈ యదవులు తప్పించుకోవడానికి కేసును తప్పుదారి పట్టిస్తున్నారు అని కంగారు పడుతూ అన్నాడు అరుణ్. అమూల్య సూసైడ్ చేసుకుందంటే అస్సలు తట్టుకోలేకపోతున్నాడు. మీరు నమ్మినా నమ్మకపోయినా ఇదే నిజం అని మొండిగా అన్నాడు విక్కీ. అయితే మరి అమూల్య డెడ్ బాడీని ఏం చేశారు అని అనుమానంగా అడిగాడు వివేక్. తను ఆత్మహత్య చేసుకుంది, కానీ మాకు డెడ్ బాడీ కనిపించలేదు. అందుకే తనింకా బ్రతికే ఉందని నమ్ముతున్నాం. మాకు కాస్త టైం ఇవ్వండి. అమూల్య ఎక్కడున్నా తీసుకొచ్చే బాధ్యత మాది అని నమ్మకంగా చెప్పాడు విక్కీ. వాళ్ల మాటలకి బాలభద్రుడి బుర్రలో ఇంకేదో ఆలోచన తిరుగుతోంది. వెంటనే అరుణ్ణి పక్కకి లాక్కుపోయి, అంకుల్, కేసు వాపస్ తీసుకోండి అని బాలభద్రుడు అనగానే అరుణ్ షాక్ అయ్యాడు. ఏం మాట్లాడుతున్నావు బాలా అని కోపంగా అడుగుతున్నా అతడి మాటలకి అడ్డుపడుతూ, వాళ్లల్లో భయాన్ని కలిగించాం చాలు. ఇంకా ఎక్స్ట్రీమ్ లెవెల్కి వెళ్తే వాళ్ల ఈగో హట్టయ్యి అమూల్యని చంపెయ్యొచ్చు. అంత దూరం వెళ్లడం మంచిది కాదు అని తన మాటలతో అరుణ్ మనసును మార్చేశాడు బాలభద్రుడు. అది కూడా కరెక్టే అనిపించడంతో
అరుణ్ వివేక్ దగ్గరకొచ్చి కేస్ వాపస్ తీసుకున్నాడు. అతడు ఆ మాట అనగానే పక్కనున్న గిరిని లాగిపెట్టి కొట్టాడు వివేక్. "హ్మ్, నాకు తెలుసు, నన్ను ఎదవని చేయడానికే ఇక్కడికి తీసుకొచ్చారు అని నాకు తెలుసు. అందుకే ఈ కేస్ నేను డీల్ చేయనని చెప్పా" అని కసిగా అంటూ, "గుర్తుపెట్టుకో బాలా, ఇది ఈ రోజుతో ఎండ్ అయిపోయేది కాదు. నాకు ఛాన్స్ వస్తుంది. ఆ రోజు నీకు వీళ్ళకి చెప్పే గుణపాఠం ఎలా ఉంటుందంటే రేపు నా పేరు తలుచుకోవడానికి కూడా భయపడేలా ఉంటుంది" అని వార్నింగ్ ఇచ్చి అక్కడ్నుండి వెళ్ళిపోయాడు వివేక్. బాలభద్రుడు అతడి మాటలకి తనలో తాను కన్నింగా నవ్వుకున్నాడు. "చూడండి, మీకు నేను ఎక్కువ సమయం ఇవ్వను. వీలైనంత త్వరగా అమూల్యని నాకు అప్పగించాలి. లేదంటే ఈసారి పోలీసుల్ని తీసుకురాను. నా లైసెన్స్డ్ రివాల్వర్ తీసుకొస్తా" అని వార్నింగ్ ఇచ్చి బాలభద్రుడితో వెళ్ళిపోయాడు అరుణ్. ఏంట్రా ఈ గోలా? వీళ్ళిద్దరూ ఇంత పగబట్టేశారేంటి మన మీద అని సోఫాలో చెతికిలబడుతూ అన్నాడు విక్కీ. "రోహిత్, నేనొకసారి మా ఇంటికి వెళ్ళొస్తాను. నాన్న బాగా గుర్తుకొస్తున్నాడు" అని సిచ్యువేషన్తో సంబంధం లేకుండా అంటున్న చంద్రవైపు స్ట్రేంజ్గా చూశారందరూ. ఇప్పుడిక్కడ ఉండటం కన్నా చంద్రని ఒంటరిగా పంపించేయడమే బెటర్ అనుకున్నాడు రోహిత్. అందుకే ఎటువంటి అబ్జెక్షన్ చెప్పకుండా సరే అన్నాడు. చంద్ర తన ఇంటికి బయలుదేరాడు. ఇదే కరెక్ట్ సమయం అనుకున్న లిల్లీ ఇంట్లో వాళ్ళెవ్వరికీ తెలియకుండా రహస్యంగా తని ఫాలో అవుతూ వెళుతోంది. లిల్లీ చంద్రని ఎందుకు ఫాలో అవుతోంది? అతడితో పర్సనల్గా ఏం మాట్లాడాలనుకుంటోంది? ఇన్స్పెక్టర్ వివేక్ బాలభద్రుడి మీద ఎలాంటి రివెంజ్ తీర్చుకుంటాడు? సడన్ గా కేస్ వాపస్ తీసుకోమని అరుణ్కి బాలభద్రుడు ఎందుకు చెప్పాడు? ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానాలు తెలుసుకోవాలనుందా? అయితే అంతం స్టోరీలో తర్వాత భాగాలు వినాల్సిందే. మరి మీరు కూడా ఏమైనా గెస్ చేస్తే కామెంట్స్ రూపంలో చెప్పండి. తర్వాత భాగంలో కలుద్దాం.